వచ్చాం వంట చేయడానికి. సరే మరి ఇవాళ స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటి నువ్వే చెప్పు. మూంగ్ దాల్ పొటాటో బాల్స్. చూసేయడం కాదు, ముందు నీకు తెలుసా? నువ్వు ఎప్పుడు ప్రతి ఎపిసోడ్ ఇలా అడుగుతావా? అడుగుతా. చేసింది నాకు తెలియకుండా ఉంటుందా? నానబెట్టిన అమ్మ పెట్టిన పెసరపప్పు. నానబెట్టిన కాకపోతే ఇంకేమంటారు? సోప్ చేసిన పప్పు. పెసరపప్పు. చెప్పు. నానబెట్టిన పెసరపప్పు అండ్ పొటాటోస్, శనగపిండి, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లియా? అల్లం వెల్లుల్లి. What is it? Both are same. And ఇదేమో ఆనియన్స్, గ్రీన్ మిర్చి, కొత్తిమీర, ఆయిల్. ఓకే, దాన్ని ఎలా చేయాలో మేము చెప్తాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో మా నాన్నగారు పెట్టిన పెసరపప్పు వేయాలి, మా అమ్మగారు పెట్టిన పెసరపప్పు వేయాలి, మా తాతయ్య గారు పెట్టిన పెసరపప్పు వేయాలి, ఇంకా పెట్టిన పెసరపప్పు వేయాలి, ఎవరో పెట్టిన పెసరపప్పు వేసేద్దాం. ఓకే, మనము ఒక స్పూన్ తీసుకుందాం. ఇది నేను. తర్వాత దానిలో మనము పొటాటో, నానబెట్టిన పొటాటో ఎత్తెత్తుకుందాం. చెల్లి, ఇప్పుడు మనం ఉడికించిన పొటాటోస్ వేసేసుకుందాం. తర్వాత శనగపిండి మొత్తం వేద్దామా? మొత్తం వేద్దాం. ఓకే, నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయి ఫస్ట్. సుశీల, యోధా పాప. నెక్స్ట్ మనము సాల్ట్ వేసేసుకుందాం. సో ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత, ఓయ్ ఏంటి పడేస్తున్నావు? పడేస్తే ఏమైంది? నీట్నెస్ మెయింటైన్ చేయాలి. చిన్నపిల్లలం ఇంత ఉంటారు. సరేలే. నెక్స్ట్ కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర కుక్కమీర కాదమ్మా, ఇది కొత్తిమీర. నేను వేస్తా కదా. ప్రతి ఎపిసోడ్ లో కొత్తిమీర వేసినప్పుడల్లా మన యోధా పాప ఎప్పుడు ఒక కళ్యాణ సాంగ్ పాడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇదేంటి నేను చెప్పను. అవు ఏంటది? పప్పిలే. అల్లం 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 అల్లం. వెల్లుల్లి కాదు. వెల్లుల్లి అంటే ఏంటి? అల్లం వెల్లుల్లి అంటే వెల్లుల్లి అంటే చైనీస్ లాంగ్వేజ్. వెల్లుల్లి అంటే వెల్లిపాయలు. చూడు ఒకసారి స్మెల్ చూడు. వెల్లిపాయలు. పాప, చిన్న పాప పక్కకి ఆడుకోమ్మా. అలా కాదమ్మా, నేను చెప్తా విను. అల్లం వెల్లుల్లి ఇంత చిన్నదానికి. ఇప్పుడు దానిలో ఆనియన్స్ వేసుకుందాం. నువ్వు చెప్ప వాళ్ళకి. చెప్తా, నువ్వు చెప్పే. నువ్వు ఉన్నావు కదక్క. గెస్ నేనా కదా. అంకోడ్ పాప. నెక్స్ట్ మనము పాప కాకపోతే అమ్మాయి కాదు నువ్వు. ఇప్పుడు మేము మీకోసం ఒక జోక్ చేస్తాం. పాప ఏమో నేను, మమ్మీ ఏమో నువ్వు. పాప నేనా? సరే పాప. ఇప్పుడు ఒక జోక్. నువ్వు పాప కాదు మమ్మీ. ఏ నువ్వు మమ్మీ ఉంటావా? ఆమె పెద్ద అమ్మాయి కాబట్టి మమ్మీ క్యారెక్టర్ తీసేసుకున్నా. మమ్మీ నీకు తెలిసేవాళ్ళు, నేను మంచి పని చేశాను, చెడ్డ పని చేశాను. మంచి పని చేసా, చెడ్డ పని చేసావా? మంచి పని ఏం చేసావు? మంచి పని చెప్తాను. మంచి పని ఏంటంటే చీమ వాటర్ లో మునిగిపోతుంటే దాని లీఫ్ తీసుకొచ్చి దాన్ని కాపాడాను. ఓ బేబీ, సో క్యూట్. అవును, మరి చెడ్డ పని ఏం చేసావు? చెడ్డ పని ఏం చేసిందంటే చీమ లోపల పొట్ట లోపల నీళ్లు నేమని చెప్పి దాన్ని ఇలా అనేసరికి చీమ చచ్చింది. నచ్చకపోతే ఎపిసోడ్ చూడండి. జోక్ నచ్చకపోయినా ప్లీజ్. నచ్చుతుంది మీకు, ఎలాగైనా నచ్చుతుంది కదా, నాకు తెలుసు. ఎంత నా విశ్వాన్ని చేసింది కదా, ఆ మాత్రం నచ్చుతుందిలే. సో ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ లోపలికి వెళ్ళిపోదామా? యాక్టింగ్. ఇప్పుడు స్పూన్ తీసేసి మనము రౌండ్స్ చేసుకుందామా? ఇప్పుడు బాల్స్ లా చేసుకోవాలి. మనం ఇప్పుడు చేతితో ముట్టుకోవాలి. మనం ఈ ప్లేట్ ని ఇక్కడ పెట్టుకుందాం, ఎందుకంటే దీంట్లో వేయాలి. ఇలా చాలా ఎలా తీసుకో, పెద్ద పెద్ద తీసుకున్నావా? సో ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి.
నువ్వు చెయ్యి ఫస్ట్. 2 చేతులతో వేయాలి. నేను పెద్ద పాప కాబట్టి ఒక చెయ్యి, నువ్వు చిన్న పాప కాబట్టి 2 చేతులు. సరే కానీ ఇదిగా హలో, నాకు తెలుసు చిన్న పెద్దవి చిన్న చిన్నగా అంత క్యూట్ క్యూట్ గా ఉంటుంది. పెద్ద ఒకటేసారి నోట్లో వేసేసుకోవచ్చు. నేను చేసేది నీ కోసం, నువ్వు చేసేది నా కోసం. అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే. సో ఇలా బాల్స్ లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలంటే సో రెడీ అయిపోయాయి కదా, దీన్ని మనం ఉడికించుకోవాలి. ఉడికించుకోవాలి కాదు, ముందు మనం ఇలా బాల్స్ చేసుకున్నాం కదా, తర్వాత ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. సో మనం బాల్స్ లా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. అక్క అక్క నేను వెలిగిస్తానక్క. ఎప్పుడు నువ్వు కదా వెలిగించాను, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావేంటి? సో స్టవ్ వెలిగించుకుంటా ప్యాన్ పెట్టుకోవాలి. ఆగు, హీట్ ఎక్కని. హీట్ ఎక్కలాం. ఎక్కింది ఎక్కింది, హీట్ ఎక్కింది. ఇప్పుడు దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనం బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అర్థమైందా? ఒకసారి హీట్ అయిందో లేదో చూడు. చేయి పెట్టనా? అవును. అప్పుడు ఎందుకు అయిపోద్ది? సో మనం ఇలా తయారు చేసుకున్న బాల్స్ ని ఆయిల్ లో వేసుకోవాలి. అని వేసేస్తావా? మనం వేస్తావా? వద్దులే. మొన్ననే చైతుగాడు వాళ్ళు వెళ్ళనేనా పాపం, యోధా లిటిల్ ఫింగర్ పాపం కాలిపోయింది. అందుకే కొంచెం ఫైర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఫైర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని స్టవ్ ఎందుకు పెంచామమ్మా? తొందరగా అవ్వాలి కదా. ఫ్రై అవ్వద్దా? ఫ్రై అవ్వద్దా? ఫ్రై అవ్వద్దా? ఫ్రై అవ్వద్దా? ఫ్రై అవ్వద్దా? నువ్వు కాలుతుందని కదా కొంచెం వెనక్కి వచ్చావు. నేను చెప్పా కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళు అంటే వెనక్కి వెళ్ళావు. సో ఇది వేసాం కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత, అదే హీట్ అయిన తర్వాత దీన్ని మనం ఫ్రై చేయాలి. చెప్పింది అర్థమైందా? ఏమంటే పైకి వస్తుంది మకానికి. తగ్గించాలి. ఇప్పుడు తగ్గించేయి. సో ఇప్పుడు మనం బాల్స్ వేసుకున్నాం కదా, ఆయిల్ లో బాగా ఫ్రై చేయాలి. అమ్మయ్య ఇప్పుడు దగ్గర. ఏమైంది? అంటలేదు ఇంకా అసలు. భయపడ్డాను. ఇంకా అంటలేదు. ఇంతే భయపడిస్తాడు. ఎందుకో నువ్వు అక్కవే, నువ్వు 10th క్లాస్ కదా. ఎవరు చెప్పింది కదా నేను 10th అని? అబ్బా నువ్వు 10th అని నాకు తెలుసు. నమ్మకండి, నేను 7th క్లాస్, 6th అయిపోయింది, 7th కి వచ్చాను. లేదు, మా అక్క అబద్ధం చెప్తుంది. నిన్ననే 10th అయిపోయి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయరా? అన్ని అబద్ధాలు ఆడుతుంది. నాకు 6th అయిపోయి 7th మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది కదా ఎంత చిన్న పిల్లలు. చిన్న పిల్లలు. నీ ఏజ్ ఎంత? నా పేరు విశ్వాని, నా ఏజ్ 11. ఇంకా కావాలి. సో ఇలా బాల్స్ ని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సారీ మిస్ డ్రామా, ఇది నువ్వు పట్టుకో. వదిలే, పెట్టేనా? జాగ్రత్త ప్లీజ్. నువ్వేదే పట్టుకొని వదిలేస్తా. నాకైతే సంబంధం లేదు, నీకేమన్నా అయితే. సరే చేయకాలితే సరే తీసుకో, నీ ఇష్టం. నేనా అలా రా దారికి. నేనే జాగ్రత్త పట్టుకో. హలో, నువ్వు 2 గంటలతో తీస్తున్నావు, నేను 1 గంటతోనే తీస్తా. సాధ్యం కాదు. సాధ్యం కదా? ఒక్కసారి పట్టుకో ప్లీజ్. నేను జాగ్రత్తగా తీస్తున్నాను, అప్పుడు ఏం అవ్వకుండా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డైలాగ్ ఏంటి? మర్చిపోయావా? చెప్పు. మర్చిపోయావు డైలాగ్? సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ పక్క పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. 1 2 3 4 సరిపోయింది. 5. ఇవి మనం పక్కనే పెట్టేద్దాం. సో ఇప్పుడు తినే ముందు కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రెజెంట్ చూసేయండి. ముంగల్ పొటాటో బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు తురుము,
అల్లం వెల్లుల్లి ముక్కలు, శనగపిండి, నానబెట్టిన పెసరపప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నూనె. మూంగ్ దాల్ పొటాటో బాల్స్ తయారు చేసే విధానం. ముందుగా బౌల్ తీసుకొని దానిలో నానబెట్టిన పెసరపప్పు, ఉడికించిన ఆలు తురుము, శనగపిండి, సాల్ట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని రౌండ్ గా చిన్న బాల్స్ గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసిన బాల్స్ ని ఫ్రై చేసుకోవాలి. బాల్స్ ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే యమ్మీ యమ్మీ మూంగ్ దాల్ పొటాటో బాల్స్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. టేస్టింగ్ టైం. ఎలా ఉంది? వావ్, సూపర్ ఉంది. ఇంకా ఇంకా తినాలని ఉంది. అయితే తినేయ్. నువ్వు తిని ఫస్ట్. ఓకే. ఎలా ఉంది? సూపర్. అద్దరిపోయింది కదా. సూపర్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో సరిగ్గా ఐటమ్ తో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు చూడండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.